మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సామాజిక సేవ అంటే కేవలం మాటలు మాత్రమే కాదు, కర్తవ్యంగా తీసుకొని తన జీవితాన్నే అంకితం చేశారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. ఎంతో సమాజంలో ఎన్నో సామాజిక సేవలు చేయాలంటూ ఎంతో కృషి చేశారు. సామాజిక సేవే తన జీవిత లక్ష్యంగా చేసుకొని ముందుకు నడిపించసాగారు. వారు చేసిన పనులకి మెచ్చి అమెరికాలోని మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా వారు డాక్టరేట్ అందించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి గారికి అభినందన కార్యక్రమం జరిపించారు. మనతో ఉన్నారు శ్రీధర్ రెడ్డి గారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. సార్, మీకు డాక్టరేట్ లభించింది అని తెలిసిన క్షణాన మీ అనుభూతి ఎలా ఉంది చెప్పండి. అది మాటల్లో చెప్పలేను, అంత అనుభూతి అనిపించింది. ఎందుకంటే మనం చేసిందంత భాగము దాని రికగ్నిషన్ రావటం అనేది దానికి అంత గొప్ప విశిష్టత ఉంటుంది. అదే కాకుండా కూడా మనం ఎటుపోయినా కూడా మనల్ని గుర్తించే అవకాశం ఉంటుంది. మన మీద అది వస్తే మన మీద బాధ్యత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో మనం రెట్టింపు చేసే అవకాశం ఉంటుంది. మీ మొదటి ప్రేరణ ఎవరు సార్? నా అంటూ ప్రేరణ ఎవరు లేరు, అది నాలో వచ్చింది. చెప్పాలంటే మా పూర్వీకులు, నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే మహాత్మా గాంధీ, నెక్స్ట్ మదర్ తెరీసా, నేషనల్ లెవెల్లో. ఇక మా గ్రామంలో చూసుకుంటే మా పెద్దలు వాళ్ళు కూడా రజాకార్ మూమెంట్లో మా గ్రామానికి సేవ చేసి వాళ్ళ పోరాటంలో పోరాడి ప్రాణాలు అర్పించిన వాళ్ళు. నెక్స్ట్ మా పెదనాన్న గారు కూడా వారు మెయిన్. నెక్స్ట్ నువ్వు ఎంత చేయటం కూడా మన ఈ అవసరం ఉన్నది కాబట్టి ఈ అవకాశం దొరికింది. ఇప్పుడు మన పెద్దలు స్వాతంత్రానికి కూడా పోరాడారు, వాళ్ళకి కూడా అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు దుప్పత ఉంది కాబట్టి అటువంటి అవకాశం వచ్చేటట్టు వాళ్ళు చేయడం జరిగింది. అంతే, మనలో ఫస్ట్ ఉండాలి, నెక్స్ట్ అవకాశాన్ని బట్టి మనం చేస్తూ పోతాం. ఇంతటి గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఈ స్ప్రెడ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ, స్వచ్ఛంద సంస్థ ఎంత పాత్ర పోషిస్తుంది ఇందులో? అంటే ఏది చిన్నది పెద్దది అని కాదు, ఎవరి వంతు వాళ్ళు చేసుకుంటూ పోవాలి. అది ఎంత అనేది కాదు, దాని మన యాపబిలిటీని బట్టి, కెపాసిటీని బట్టి, మన టైంని బట్టి మెయిన్. సో దాన్ని బట్టి మనం ఎంత చేసుకుంటూ అయినా పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మన నీడ్ అనేది ప్రతి గ్రామంలో, ప్రతి స్కూల్లో చాలా ఉన్నది. సో ఎంతమంది చేసినా కూడా చాలా తక్కువనే. కాబట్టి మనం ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంత బెటరు. మన సంస్థ ఒకటే కాకుండా కూడా ఇప్పుడు మేము చేసే యాపబిలిటీ ఏంటంటే ఓన్లీ ఫండ్స్ రేజ్ చేస్తున్నాం కాబట్టి మేము లోకల్ పబ్లిక్ని కూడా మోటివేట్ చేస్తున్నాము, పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి గ్రామం బాగుపడ్డప్పుడే కాబట్టి ప్రతి గ్రామాన్ని కూడా మనం మోటివేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా నుంచి ఇలా డాక్టరేట్ అందించడానికి కారణమైన కొన్ని కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు కొన్ని చెప్తారా? ఇప్పుడు మా స్ప్రెడ్ ఇండియా ద్వారా మొదలు అక్షరాస్యత పెంచాలని అడల్ట్ ఎడ్యుకేషన్, వయోజన విద్య ద్వారా చాలామంది ఈ రాత్రిపూట బళ్ళు పెట్టి వాళ్ళు అట్లీస్ట్ సంతకం పెట్టడం అది నేర్పినాము. నెక్స్ట్ మేజర్ అంటే ఆర్ఫనేజ్ ఎస్టాబ్లిష్ చేసాము. ఇప్పుడు కొంచెం తగ్గినవి ఆర్ఫన్ కిడ్స్. బ్యాక్ ఇన్ డేస్లో 20-30 years బ్యాక్ ఆర్ఫన్ కిడ్స్ చాలా ఉంటుండే. అప్పుడు గుడ్ల పాఠశాలలు కూడా లేకుంటుండే, అప్పుడు నీడ్ బాగా ఉండే. సో దాని దృష్టిలో బాలంలో ఆర్ఫనేజ్ ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా ఆ సంవత్సరానికి ముగ్గురు పిల్లలతో స్టార్ట్ చేసి 2065 సంవత్సరంలో ప్రతి సంవత్సరం 50-60 మంది పిల్లల్ని చేసుకుంటూ వచ్చినాం. మొన్న 2013 వరకు మేము రన్ చేసినాము. సో ఈ మధ్య గుడ్ల పాఠశాలలు వచ్చినాయి కాబట్టి పిల్లలు అడ్డుపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఆర్ఫన్ కిడ్స్ అంత లేదు కాబట్టి అది తీసేసి ఇప్పుడు స్టడీ సెంటర్స్ నడిపిస్తున్నాము. ఇంకా నెక్స్ట్ మేజర్ యాక్టివిటీ అంటే మేము 10-15 years బ్యాక్ సమ్మర్ క్యాంప్స్ అని పెట్టినాము. ఇది 9th పాస్ అయిన పిల్లలకి 10th అడ్వాన్స్డ్ వచ్చింది. సో సమ్మర్లో గవర్నమెంట్ టీచర్సే మనకి ఈ వాలంటీర్ చేసేవాళ్ళు. సో కాబట్టి అది మనం మేజర్ ప్రాజెక్ట్ చేసినాము. నెక్స్ట్ ఇప్పుడు మన జూనియర్ కాలేజ్లో ఒకటి న్యూ బిల్డింగ్ 45 lakhs పెట్టి 2008-9లోనే నేను 5 lakhs, డోనర్స్ నుంచి 10-15 lakhs, అవి మ్యాచింగ్ ఫండ్స్ కింద ఎలక్ట్రికల్ 20 lakhs ఇస్తే 45 lakhsతోని న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్లస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా మేము చాలా విగ్రస్గా చేసినాము. ఇది 10th ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం మళ్ళీ కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేయాలని చూస్తున్నాము. ఇంకా వాటర్ ప్లాంట్స్,
ఇంకా ఎన్నో కార్యక్రమాలు. సో ఇవన్నీ ఏది మన టైలరింగ్ సెంటర్ కూడా గర్ల్స్కి. ఇప్పుడు మా బాలంలో ప్రైమరీ స్కూల్, హై స్కూల్ని కార్పొరేట్ లెవెల్ స్కూల్ లాగా మనం తీర్చిదిద్దాం 2-3 కోట్లు ఖర్చు పెట్టి. సో ఇవన్నీ మేజర్ ప్రాజెక్ట్స్ ఇప్పటివరకు. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ ఏంటంటేనేమో ఇంతకుముందేమో బేసిక్ ఎడ్యుకేషన్ అని ఉంటుండే, ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్. స్ప్రెడ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ, స్వచ్ఛంద సంస్థని స్థాపించాలని ఆలోచన ఎలా వచ్చింది సార్? నేను చిన్నప్పటి నుంచే అంటే ఏది చేయాలని కూడా మన బై బర్త్ మెంటాలిటీ ఉంటుంది 50%. నెక్స్ట్ మా ఫాదర్ డాక్టర్ అయినా బాలెంలలో వ్యవసాయం అంటే అది ఇంట్రెస్ట్తో బాలెంలో ఉండడం జరిగింది. సో నాకు కూడా వ్యవసాయంలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. సో అప్పుడు ఆ వ్యవసాయంలో ఈ కూలీలు పనిచేస్తున్నప్పుడు వాళ్ళని చూసి చాలా బాధ అవుతుండే. సో వాళ్ళు ఏంటంటే అప్పట్లో అప్పు తీసుకున్న వాళ్ళు, అప్పు తెచ్చలే మళ్ళీ వాళ్ళ పిల్లల్ని జీతం పెట్టేవాళ్ళు. అట్లా 2-3 తరాలు చూశాను నేను. సో నేను అప్పుడే వాళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి, ఇదంతా కావాలంటే చదువు అంటే ఉండాలి. చదువుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ రోజు నుంచి నాకు మనసులో స్టార్ట్ అయింది. నెక్స్ట్ అమెరికా పోయిన తర్వాత ఇండియా అమెరికాని పోలుస్తూ ఇండియా ఇంత వెనుకబడి ఉంది, అమెరికా ఎంత డెవలప్ అయింది చూస్తే అక్షరాస్యత. సో అందుకని దాని మీద మేము యాక్టివిటీస్ తీసుకొని స్ప్రెడ్ ఇండియా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా చేయడం జరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో యువత ఎంతవరకు పాల్గొనాలి, యువత ఎలా ముందుకు సాగాలి అనే విషయం గురించి చెప్తారా? ఇప్పుడు ఎవరమైనా కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే, యంగ్ యూత్. సో నెక్స్ట్ బాధ్యత అంతా యూత్, ఎప్పుడు ఆల్వేస్ యూత్ మీదే ఉంటుంది. ఈరోజు యూత్ కావచ్చు, నెక్స్ట్ రేపు వాళ్ళే ప్రజలు అవుతారు. కాబట్టి యూత్ మీద ఆల్వేస్ బాధ్యత ఉంటుంది. సో మనము వాళ్ళని సరైన మార్గంలో నడిపించడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న ఆధునిక విధానంలో వెస్ట్రన్ కల్చర్ కూడా మనకి రావడం జరుగుతుంది. సో అట్లా తప్పుడు అడుగు లేకుండా సరైన మార్గంలో వాళ్ళు చదువుకొని వాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతాము, గవర్నమెంట్కి ఉపయోగపడేటట్టు ఆ విధంగా మనం ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంటుంది అలా చేయడానికి. థ్యాంక్ యూ. చూశారు కదండి, స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి స్ప్రెడ్ ఇంటర్నేషనల్ అనే సంస్థను కూడా ముందుకు కొనసాగిస్తున్నారు. కేవలం చదువు ద్వారానే మన భారతదేశం అనేది డెవలప్ అవుతుంది. మనం ప్రతి ఒక్కరూ కూడా, యువత అందరూ కూడా చదువు వైపు నడుస్తూ ప్రగతి బాట వైపు నడవాలని సార్ చెప్పడం మనం చూడొచ్చు. థ్యాంక్ యూ.